ప్రైవేట్ స్కూలుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి గొట్టిపాటి అన్నారు. బాపట్ల జిల్లా కురిశపాడు మండలం తిమ్మన్నపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిఆర్ పుల్లయ్య ఫౌండేషన్ ఆస్టిస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. 131 మంది బాలబాలికలకు ఫౌండేషన్ వారు సమకూర్చిన సైకిళ్లను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సైకిళ్లు అందుకున్న బాలబాలికలు నామ్ రహదారిపై వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థులకు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా చర్యలు చేపడుతుందన్నారు. నాణ్యత గల స్కూల్ బ్యాగులు, యూనిఫాంలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏసీ పుల్లయ్య ఫౌండేషన్ ఈవో గారైనటువంటి ఎక్కడి నుంచి రావాలి సైకిల్ తీసుకొని పార్టీ ఇచ్చింది, నాకైతే రెస్పాన్స్ పార్టీకి చేస్తాను. మరియు గౌరవ మంత్రివర్యులు రవికుమార్ గారికి సాదర కృతజ్ఞతలు. ఈ యొక్క ఆపర్చునిటీ కేశపుల్లయ్య ఫౌండేషన్ ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. కేశపుల్లయ్య ఫౌండేషన్ దాదాపు 3 రాష్ట్రాల్లో 2,50,000 మందికి పైగా సేవలను అందిస్తుంది. వివిధ రంగాల్లో స్కిల్లింగ్ లో దాదాపు 3,000 మందికి మనము ప్రతి సంవత్సరం ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేస్తున్నాము. అంతేకాకుండా రకరకాల వైద్య సేవల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు, మేము అందరం ముందున్నాము. సో ఇట్లాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు మా మంత్రివర్యులు గారికి అండ్ ప్రత్యేకంగా అనిల్ కుమార్ గారి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ వన్స్ అగైన్. అండ్ పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. దయచేసి సైకిల్ తొక్కేటప్పుడు మీరు కేర్ఫుల్ గా ఉండండి, కింద పడి దెబ్బలు తగిలించుకోవద్దు. అండ్ సార్ చెప్పినట్టుగా అన్ని జాగ్రత్తలు పాటించండి. అండ్ పేరెంట్స్ ముఖ్యంగా మీ పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం మీ యాజమాన్యం కూడా నేను చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. థ్యాంక్స్ సో మచ్.